సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నార్మల్ గా మన యొక్క మొబైల్ కెమెరాతో మనం ఫొటోస్ తీసామనుకోండి, మనకు డిఎస్ఎల్ఆర్ రేంజ్ లో వస్తుందా అంటే 100% రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన యొక్క మొబైల్ నార్మల్ గా ఉంటుంది కాబట్టి మనకు డిఎస్ఎల్ఆర్ లెవెల్లో మన యొక్క ఫొటోస్ రావాలంటే మనకు పాసిబుల్ కావడం జరగదు అనమాట. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు, హై రేంజ్ లో మీకు సంబంధించిన మీరు ఒక ఫోటోని మీకు చూపిస్తున్నాను. మీరు ఇన్ కేస్ ఫోటో దిగిన తర్వాత మీ యొక్క ఫోటో ఈ విధంగా ఉన్నట్లయితే నార్మల్ గా మీరు హెచ్డి అల్ట్రా హెచ్డీలో మీరు డైరెక్ట్ గా మీరు కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ రేంజ్ లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు చేయాల్సింది జస్ట్ ఈ వీడియో మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీ యొక్క నార్మల్ ఫొటోస్ మీరు అల్ట్రా హెచ్డి 4K లో మీరు కన్వర్ట్ చేసుకోవాలి దిగిన ఫొటోస్ని అనుకుంటే మీరు ఒక చిన్న టెక్నిక్ని యూజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దరాఫ్టర్ మీకే అర్థమవుతుంది దాని యొక్క అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుందనేది. సో మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి, మీకు కింద లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వన్స్ మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకు దీంట్లో చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం కలర్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ ఫోటో, దీన్ని మనం జస్ట్ డ్రాగ్ చేసిన మరుక్షణమే అది అల్ట్రా హెచ్డి క్వాలిటీతో మన యొక్క అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఫీచర్ చూసుకున్నట్లయితే మన యొక్క ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్ మనం కలర్ లోకి మార్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఈ ఫీచర్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనము కార్టూన్ రేంజ్ లో మన యొక్క ఫొటోస్ ని మనం క్రియేట్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా జస్ట్ మీరు ఏమి చేయొద్దు, మీ యొక్క ఫోటోని తీసుకొని ఇలా డ్రాగ్ చేసిన మరుక్షణమే అవుట్పుట్ వచ్చేసి మీకు ఒక నెక్స్ట్ లెవెల్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇకపోతే మనకు ఫైనల్ గా చూసుకున్నట్లయితే మన యొక్క ఫోటోలో ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే అలాంటి ఎఫెక్ట్స్ ని మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు పైన స్కిప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ యొక్క ఫేస్బుక్ తో కానీ జీమెయిల్ తో కానీ ముందుగా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నా యొక్క మెయిల్ ఐడితో నేను దీంట్లో లాగిన్ అనేది అయిపోతాను. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను దీంట్లో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఏందనేది. ముందుగా ఇన్హాన్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఈ ఫ్యూచర్ ని బిఫోర్ ఆఫ్టర్ లాగా మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. కింద మీకు యూజ్ ఇట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపై క్లిక్ అనేది చేయండి. ఇందులో నుంచి మీకు మీ యొక్క మొబైల్లో నుండి ఫోటోని సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటోని తీసుకుంటాను. నేను ఈ ఫోటోని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఫస్ట్ వన్ అయితే క్వాలిటీ ఉంది కదా, దీన్ని నేను ఏ విధంగా ఎన్హాన్స్ చేస్తాను చూడండి. మీకు డన్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని నాకు క్లిక్ చేసిన మరుక్షణమే ఇది మనకు సంబంధించిన ఆ టాస్క్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి క్వాలిటీని 4K లో కన్వర్ట్ చేయడానికి మనకు ట్రై చేస్తుంది అనమాట. మనం కొద్దిసేపు ఇక్కడ వెయిట్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నాకు ఫైనల్ గా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. నార్మల్ గా మీరు చూసుకోవచ్చు, నేను ఏమి చేయట్లేదు అలా అని చెప్పేసి నేను వేరే ఫోటో ఎవరిదో తీసుకోవట్లేదు. నా యొక్క ఫోటో నేను తీసుకోవడం జరిగింది. ఒక్కసారి మీరు ఈ విధంగా డ్రాగ్ అనేది చేయండి. వావ్, అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఇలా ఉంటే బ్లర్ గా, ఇంతకుముందు ఇప్పుడు చూడండి, వావ్ బ్యూటిఫుల్. అసలు ఈ రేంజ్ లో మన యొక్క ఫోటోని మనం ఈజీగా హై లెవెల్లో మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒకే ఒక క్లిక్ తో అల్ట్రా హెచ్డి క్వాలిటీతో ఈ రేంజ్ లో మనకు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది సూపర్ గా పనిచేస్తుంది. పైన మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన మరుక్షణమే ఇది డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీలో డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. మనకు చిన్నగా యాడ్ అయితే వస్తుంది. యాడ్ ని క్లోజ్ అనేది చేసేయండి. డ్రాఫ్ట్ చూసుకోవచ్చు. డైరెక్ట్ దీన్ని షేర్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ మీ యొక్క ఫోటో మాత్రం 4K లెవెల్లో అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇకపోతే దీంట్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు వీడియోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీ యొక్క ఫేస్ ని యానిమేట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్నో రకాల ఫీచర్స్ మీకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పర్పస్ దీన్ని నేను తీసుకోవడం జరిగింది. సేమ్ అదే ఫోటోని నేను చూసి చేసుకోవడం జరిగింది అనమాట. అంటే దీన్ని క్రియేట్ చేసుకోవడానికి కొంచెం మనకు టైం అయితే పడుతుంది. డ్రాఫ్టర్ మనకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మనకు అవుట్పుట్ అయితే బయటికి రావడం అయితే జరుగుతుంది అనమాట. చూడండి, మనకు కంప్లీట్ గా ఈ విధంగా రావడం అయితే జరిగింది కదా. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు, మీరు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీకు మీ యొక్క ఫోటో ఫేస్ ని మీరు యానిమేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, నేను కదిలిస్తున్నాను చూడండి ఒకసారి ఫోటోని. అంటే మీరు కదులుతున్న ఫోటో లాగా మీరు ఇక్కడ నుంచి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు క్రియేట్ చేసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ది బ్రాండ్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.